వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు హెచ్చరించారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను విమర్శించడం సరికాదని ఆయన తీవ్రంగా స్పందించారు. పవన్ ను విమర్శించే ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే శాసనసభకు వచ్చి ప్రజల సమస్యలపై చర్చించాలంటూ సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ అతను కానీ నేను పెద్ద యూత్ స్టార్ అనుకుంటా ఉంటాడు. అతను అయ్యా నువ్వు యూత్ స్టార్ కాదు, యూట్యూబ్ స్టార్ అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వు విమర్శలు చేస్తే నేను చేసే విమర్శలకు నువ్వు తట్టుకోలేవు. మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఏ రోజైనా మేము పార్టీ పాలసీల గురించి మాట్లాడాము. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఒక పాలసీ గురించి మాట్లాడు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే 100 మాట్లాడగలం మేము కూడా. ఈరోజు నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము జనసేన పార్టీ పులివెందులలో ప్రచారం చేయలేదన్నావు. అసలు పులివెందులకు నువ్వు వెళ్ళావా అని అడుగుతా ఉన్నా. పులివెందులన్నా ప్రచారం చేయలేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలంటే వాళ్ళ కార్యకర్తలు అక్కడే ప్రచారం చేయాలి అనే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీ పతనం ఎక్కడ మొదలైందంటే అక్కడ జనసేన పార్టీ జెండా ఉంటుందని గుర్తుపెట్టుకో. మీరు అధపతాళానికి అనగదొక్కినారంటే అక్కడ జనసేన పార్టీ జెండా ఉంటుందని లెక్క పెట్టుకో. మీ అంత ఘోర ఓటమి జరిగిందంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని గుర్తుపెట్టుకో. 151 మంది ఎమ్మెల్యేల్లో 140 మంది ఓడిపోయినారంటే దానికి కారణం జనసేన పార్టీ అని మీరు గుర్తుపెట్టుకో. నువ్వు ఇదే ప్రెస్ మీట్లో స్టార్టింగ్లో నువ్వే చెప్పావు మేము పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడము అని. అది మీ విజ్ఞత. మాట్లాడకుండా ఉంటే మీకు గౌరవం దక్కుతుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మాట్లాడండి. పాలసీల గురించి మీరేం చెప్తున్నారు? 17 మెడికల్ కాలేజీలు కట్టినాం రాష్ట్రంలోని, దాంట్లో చూపించడానికి బయలుదేరుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారని మాట్లాడతారా? నువ్వు ఇక్కడి నుంచి నంద్యాలకు వెళ్ళి నంద్యాలలో మీరు చేసిన ఘనకార్యాలు, మీరు కట్టిన మెడికల్ కాలేజ్ ఒకటి చూపిస్తే కాదు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు వెళ్ళి మీరు ఇలాగే చూపించండి జనాలకు. సరే చూపిద్దామనుకున్నావు, నంద్యాలకు వెళ్ళి చూపించే ముందు నిన్ను అరెస్ట్ చేసినారు అంటున్నావు. నంద్యాలకు వెళ్ళే కన్నా ముందు కర్నూలు సరిహద్దు దాటుతూనే పసుపుల గ్రామంలో రుద్వారంలోకి వెళ్ళి మీ ప్రభుత్వంలో జగనన్న కాలన్న పేరిట ఇచ్చిన సుమారు 15,000 పైన సబ్జెక్టు కరెక్షను ప్లాట్లు ఉన్నాయి. అక్కడ మీరు చేసిన ఘనకార్యాలు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు జనాలకు చూపించు, అప్పుడు నిన్ను మెచ్చుకుంటా. అలాగే కొంచెం ముందుకొచ్చి టిడ్కో గృహాల పేరిట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కట్టిన వేల సంఖ్యలో ఉన్న టిడ్కో గృహాలకు మీరేం చేసినారయా? మీరు వేసుకున్న రంగులు చూపి జనాలకు పోయి మేము ఇదే రంగులు చేసినాం, మేము అభివృద్ధి చేసినామని అప్పుడు మేము గర్విస్తాము. అంతేకాకుండా 4 అడుగులు పైకి ఎక్కితే అక్కడ తడకనపల్లిలో కొండ మీద ప్లాట్లు ఇచ్చినారు. ఇక్కడ వరకు ఎవరికి ఇక్కడ ప్లాట్లు ఉన్నాయో తెలియదు. అవి చూపించు మా జగన్ చేసిన ఘనకార్యం అని. అప్పుడు నేను మెచ్చుకుంటాం. ఏదో ఒక మెడికల్ కాలేజ్ అక్కడ పూర్తయింది, మమ్మల్ని రానికున్నారని ఒక నెపం పెట్టి అవాకులు చవాకులు మాట్లాడుకుంటా నువ్వు పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతానికి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారు నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారు? నీకేమన్నా ఇంగితం ఉందా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఉద్యోగరీత్యా మా నాన్న చాలా చోట్ల బదిలీ అయినారు, అన్ని చోట్ల నేను పెరిగానని చెప్పా. కానీ నువ్వేం చెప్పావు? పవన్ కళ్యాణ్ అక్కడ పోతే పుట్టినాడు, ఇక్కడ పోతే పుట్టినాడు అని చెప్పుకుంటా ఉంటాడని మాట్లాడుతున్నావు. పుట్టుక గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని మాట్లాడుతున్నా నేను పవన్ కళ్యాణ్ గురించి. ముందు నిజాలు మాట్లాడడం నేర్చుకో. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు చెప్పావు కదా పులివెందులలో ప్రచారం చేయలేదని చెప్పావు. నీకు చూపిస్తాను. పులివెందుల నడికట్టే మీద మా పిఓసి మీకు ఇస్తున్న వార్నింగ్ చూడు, ప్రచారం చేస్తున్న వీడియోలు చూడు. నీ మాటల్లో ఎంత నిజం ఉందో జనాలకు తెలుస్తుంది. పిచ్చి పిచ్చి వాగడం మానుకొని పర్సనల్గా పవన్ కళ్యాణ్ని అటాక్ చేయాలనుకుంటే నువ్వు నీ పార్టీ నుంచి నువ్వు ఒక్కనివే చేయగలుగుతావేమో. వేల మంది, లక్షల మందిలో జనసేన కార్యకర్తలు నీ గురించి, మీ చరిత్రల గురించి మాట్లాడతావు. ఈరోజు నువ్వేమన్నా ఒక్కసారి నీ నియోజకవర్గంలోకి వెళ్ళు. నువ్వు సోదరు అని చెప్పుకుంటున్నావు, కానీ నీకు సోదరుడు కాదు అని చెప్తా ఉంది మా ఎంపీ బైరెడ్డి శబరి గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, నీతి నిజాయితీ గురించి ఆమెను అడగండి, వ్యక్తిగతం గురించి ఆమెను అడగండి, ఎంత చక్కగా చెప్తుందో. ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాట్లాడండి. ఇదే చెప్తున్నాం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు మీకు. మేము కూడా
మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ క్రమశిక్షణ పక్కన పెడితే నీకన్నా చాలా బలంగా మాట్లాడతాం, నీకన్నా చెలోక్తులు మాట్లాడతాం. ఏమంటే పార్టీ అనేది మేము ఒక నీడలో ఉన్నాం, పార్టీ నీడలో. ఆ పార్టీ క్రమశిక్షణ కన్నా పార్టీ కాబట్టి మేము చూస్తున్నాం. ఈసారి కన్నా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడితే ఖచ్చితంగా కూడా నీకు బలంగా సమాధానం చెప్తామని తెలియజేస్తాము. అలాగే పాణ్యం నియోజకవర్గ ఎక్స్ఎమ్మెల్యే శ్రీ రాంభూపాల్ రెడ్డి గారు, అలాగే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, ఆయన కూడా ఆయన పక్కన కూర్చొని ఆయనకు తానా తందానా అంటూ ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన. మీకు ఒకటే చెప్తున్నాను రాంభూపాల్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీరు ఇంకా తగ్గిపోతారు, అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా వీధి పోరాటాలు చేసి ఊరికనే అరెస్టు చేసి అని ఆయన్ని పలకరించడానికి నిన్నటి వరకు ఉప్పు నిప్పులకు ఉన్న మీరు, ఈ నియోజకవర్గంలో ఆయన రాకూడదు, ఆయన నియోజకవర్గంలో అన్నట్లు ఉన్న మీరు ఈరోజు పక్కన కూర్చొని జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే. మీరు ఒకసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, ఈ వీధి పోరాటాలు కాదు సార్, మనం చేసిన అభివృద్ధి అసెంబ్లీలో పోయి మన వాయిస్ వినిపియండి. మీరు ఎన్నోసార్లు నియోజకవర్గ అభివృద్ధి గురించి అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఒక ఏదైనా కానీ అసెంబ్లీలో మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. ఎమ్మెల్యేలు గెలిచి మీరు ఇళ్ళలో కూర్చొని జీతాలు తీసుకుంటా వీధుల్లో మిమ్మల్ని తిరగమని మీ అందరికీ నేను 2 విషయాలు మీకు చెప్పదలిసాను. నేను ఒక 3 నెలల కిందట జగన్మోహన్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలని, నాయకులను అందరినీ పిలిచి ఇంటింటికి పోయి ఈ సూపర్ 6 పథకాలు రాలే, తెలుగుదేశం పార్టీ నిలదీయండి అని అడిగినారు. ఎంతమంది ఎన్ని వీధులు తిరిగినా, ఎన్ని ఊర్లు తిరిగినారా అని అడుగుతున్నా. ఆ కార్డు పట్టుకుని ఇప్పుడు మీరు ఇంటింటికి వెళ్ళండి, సూపర్ 6 పథకాల్లో ఇది వచ్చిందా అది వచ్చిందా అని అడగని మీకు ప్రజలు సమాధానం చెప్తారు. మీరు ఏదైనా అభివృద్ధి చేసింటే, ఏదైనా పాలసీల గురించి మాట్లాడితే మీరు దయచేసి మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పండి ఒకటే, అయ్యా నువ్వు పాలసీలో కూర్చోవద్దు, పోయి అసెంబ్లీ జరుగుతూ ఉంది, మేము 100 మంది ఇక్కడ మాట్లాడినా ఒకటే, మీరు ఒక్కరు పోయి అక్కడ మాట్లాడినా ఒకటే అని చెప్పండి. ఆయన అసెంబ్లీలో ఆయనకు సమాధానం చెప్పడానికి 164 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. ఎవరు లేని చోట వచ్చి కూర్చొని మీరు మాట్లాడుకుంటా మీ మాటలు మాత్రమే వినిపిస్తే ఎట్లా, మాటకు సమాధానం చెప్పడానికి అటు సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని, ఆయన సింహం సింగల్గా పోతుంది అంటున్నారు, సింగల్ పక్కన ఇంకో సింగల్ 11 మంది ఉన్నారు, 11 మందిని తీసుకొని పొమ్మను. ఒక సింగల్ కాదు 2 సింగల్ ఇచ్చినారు, 11 నంబర్ మీకు. అందరూ కలిసిపోయి పోరాటం చేయమనండి, సమాధానం చెప్తారు మీరు అడిగేదానికి. పాలసీల మీద వ్యక్తిగత దూషణలు మానుకొని ప్రజలకు ఏదన్నా మంచి చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.